తస్మై శ్రీ గురవే నమః. సమస్త సద్గురువులకు ఆత్మపూర్వక ప్రణామములు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉత్తరాయణము దక్షిణాయనము రెండవ భాగం తెలుసుకుందాం. ఇంతకు మునుపు భాగం 1లో కొంత తెలుసుకున్నాం. ఈరోజు ఆ ఉత్తరాయణము దక్షిణాయనం అనే అంశంని పూర్తిగా తెలుసుకుందాం. పౌర్ణమి నిన్న, కానీ మనము మాఘమాసం మాత్రమే పౌర్ణమి మరుసటి రోజు జరుపుకుంటున్నాము. కారణం మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఉన్నది కావున. ఏ వయసు వారైనా 3 సంవత్సరముల బాలబాలికల మొదలుకొని వయో పరిమితి లేకుండా చేయగలిగింది ఒక ధ్యానం మాత్రమే. మిగతావన్నీ కూడా వయసు రీత్యా చేయలేరు. వయసు ఎంతైనా కాసేపు కూర్చోగలిగితే చేయగలిగిన అద్భుతమైన యోగ విద్య ఏదన్నా ఉంది అంటే అది ధ్యానం మాత్రమే. ఈ దేహము శరీరమైపోయి శిథిలమైపోయే లోపల మనము కాసంతైనా ధ్యానం చేసుకొని ఉండాలి. ధ్యానమే పుణ్యం. ధ్యానం చేయడమే పుణ్యము, చేయకపోవడమే పాపము. ధ్యాన సత్సంగముకు రావడమే పుణ్యము, రాకపోవడమే పాపము. మరి మీరందరూ పుణ్యాత్ములా పాపాత్ములా? అప్పుడప్పుడు పుణ్యాత్ములు అవుతున్నాం సార్, అప్పుడప్పుడు పాపాత్ములు అవుతున్నాము. ధ్యాన సమావేశం ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి పిలుపు అవసరం లేదు. పలానా చోట సత్సంగం జరుగుతున్నది అని తెలిస్తే చాలు, తప్పనిసరిగా మనం వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయాలి. ఇది కృష్ణ పరమాత్మ మనం భగవద్గీతలో బోధించాడు. ఎక్కడైతే ధ్యానం చేస్తూ ఉంటారో, నీకు తెలిసి నేను చెప్పిన ఈ యోగం అభ్యాసం చేస్తూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళు. వారు నీ దగ్గరికి వచ్చి ఈ యోగం గురించి చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళలేనప్పుడు ఒకరోజు వెళ్ళలేనప్పుడు మరొక రోజున వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ నేను వెళ్ళలేను, నాకు సమయం లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాలి. పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి ఏతత్ సర్వం పునః పునః నా దేహం పునః పునః శీఘ్రగతినా. చూడండి, పునర్విత్తం
ధనం పోతుంది, మళ్ళీ సంపాదించుకుంటాం. విత్తం అంటే ధనము. ఏదో కారణం వల్ల మనం నష్టం పొందవచ్చు, కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. పునర్మిత్రం, ఒక మిత్రుడు పోతే, ఒక మిత్రుడు దూరం అయితే మరొక మిత్రుడు దగ్గర అవుతాడు. పునర్భార్య, భార్యకు భర్త, భర్తకు భార్య మళ్ళీ పొందవచ్చు. పునర్మహి అంటే నువ్వు ఏదైనా భూ సంబంధమైన ఆస్తులు కోల్పోయినా మళ్ళీ సంపద పొందవచ్చు. ఏతత్ సర్వం పునఃపునః, ఈ చెప్పినవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పొందుతూనే ఉంటాము. అయితే నా దేహం పునఃపునః శీఘ్రగతిన, దేహం అన్నది మళ్ళీ మళ్ళీ వెంటనే రాదు. వస్తుందా మనకు? రాదు. ఈ దేహం పొందినప్పుడే దాని యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది శిథిలమైపోయే లోపల, ఇది శిథిలమవుతుంది అంటే ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. మంచం పైన, ఆసుపత్రిలో మంచం పైన ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. వాడు చేయగలిగింది ఒకటే, కనీసం స్మరణ. ఈ జన్మలో నేనేమి సత్సంగము, సత్య సాధన, సత్య శోధన చేయలేకపోయాను, మరి జన్మన నాకు ఉత్తమమైన జన్మ వస్తే అలా సాధన కంటిన్యూ చేసుకుంటాను, అంతకు మించి ఏం చేయలేడు. కనుక నా దేహం పునఃపునః శీఘ్రగతిన, ఇది మళ్ళీ మళ్ళీ రాదు మనకు. మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు. నిరంతర ధ్యాన సాధన చేసే వాళ్లకు ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుంది. వాళ్ళ కోరినా కోరకపోయినా, మాటి మాటికి నాకు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలా, ఈ జన్మే ఆఖరి జన్మ కావాలా, నాకు మోక్షం కావాలా అని మాటి మాటికి చెప్పవలసిన అవసరం లేదు. ధ్యానంలోకి వచ్చిన ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ధ్యానంలోకి, ఈ మార్గంలోకి వచ్చినావు అంటే నీకు జన్మరహస్యానికి దగ్గర అవుతున్నావు అని అర్థం. చూడండి, అటువంటిది ఈ మహాయోగం. అదే ఉత్తరాయణము. 2 మార్గాలు చెప్పినాను అని చెప్పాడు. మనము మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ అర్జున, నీకు 2 మార్గములు చెబుతాను. అందులో ఏ మార్గము ఉత్తమమైనదో నీకు నువ్వే నిర్ణయించుకో. 2 మార్గముల యొక్క ప్రయోజనాలు, నష్టములు, కష్టములు నేను నీకు బోధిస్తాను. ఈ 2 మార్గములలో ఏది ఉత్తమమైనదో నీ విచక్షణ జ్ఞానంతో నీవు తెలుసుకొని ఆ మార్గమునకు వెళ్ళు. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః, ఏ మార్గంలో వెళితే, ఏ మార్గ సాధన చేస్తే మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉంటావో, ఏ మార్గ సాధన చేస్తే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని కష్టాల పాలవుతూ ఉంటావో, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని బాధలు, దుఃఖాలు, కష్టాలు, సమస్యలు పొందుతూ ఉంటావో, వాటి గురించి నేను 2 చెప్తాను. ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి,
ఆ రెండు మార్గాల్లో గురించి చెప్తూ ఏది మంచిదో నువ్వు నిర్ణయించుకో. నువ్వు ఒకటి ఉత్తరాయణ మార్గము, రెండు దక్షిణాయన మార్గము. ఉత్తరాయణ మార్గము అనగా ధ్యానం చేసే మార్గము ఉత్తరాయణ మార్గము. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రాణాయామం చేస్తూ ఉంటారో అది ఉత్తరాయణం. ఆ కాలం మాత్రమే ఉత్తరాయణము. ఎవరైతే కుటుంబ సమస్యల గురించి, బాధల గురించి, దుఃఖం గురించి మాట్లాడుతూ ఉంటారో అది దక్షిణాయన మార్గము. ఇప్పుడు మనకేం జరుగుతోంది? ఉత్తరాయణ మార్గం, ఉత్తరాయణ పుణ్యకాలం జరుగుతూ ఉంది. మననే జనవరి 14 నుంచి మనకు ఉత్తరాయణం ప్రారంభమైంది. కేవలం కాలము మాత్రమే మనల్ని ఉత్తమ గతులు చేస్తుంది, ఉత్తమ లోకాలు పంపిస్తుంది అంటే అది అవాస్తవం, అసత్యం అని మనం తెలుసుకున్నాం. ఉత్తరాయణము ఇది పుణ్యకాలము అనుకున్న ఈ కాలంలో నువ్వు ఎంత పనికిమాలిన పాపం చేసినా నీకు ఊర్ధ్వం గతి వస్తుంది అంటే అది అబద్ధము. కాలం ఎప్పుడూ కూడా మనుషుల్ని ఉత్తమ గతిగా తీసుకుపోదు, దుర్గతికి తీసుకుపోదు. మనం చేసుకున్న కర్మని బట్టి. కనుక నువ్వు ధ్యాన సాధన చేస్తున్న సమయమే ఉత్తరాయణము. భౌతికంగా ఉత్తరాయణమైనప్పటికీ ధ్యాన సాధన చేయని సమయము అది దక్షిణాయనమే. కనుక ఒక రోజులో కొంత సమయమైనా మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాలి. ఒక రోజులో కొంతకాలమైనా ఉత్తరాయణంలోకి ప్రవేశించాలి. మనము 24 గంటలలో 23 గంటలు నువ్వు నీ యొక్క కుటుంబం కోసము, నిద్ర కోసము, ఇతర అవసరాల కోసము నువ్వు వాడుకున్నా కనీసము 1 గంట అయినా సరే నువ్వు ఉత్తరాయణంలో ఉండు. ధ్యాన సాధన చెయ్యి, ప్రాణాయామం చెయ్యి. ఆ ప్రాణాయామం చేయడమే, ధ్యాన సాధన చేయడమే ఉత్తరాయణము. ఇంకా మిగిలిన నువ్వు ఏ కర్మలు చేసినా కూడా దక్షిణాయనమే. గుళ్ళకు పోయినా, జపం చేసుకున్నా, ఎన్ని హోమాలు యజ్ఞాలు చేసినా నువ్వు దక్షిణాయనంలో ఉన్నట్టే. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొస్తాయి అవి. మరి ఎలాగా? అందరూ ధ్యానం చేస్తారా? చేయరు కదా. అందరూ ప్రాణాయామం చేసుకుంటారా? మరి చేయలేరు కదా. మరి ఎందుకు ఈ పూజలు, హోమాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు ఉన్నాయి? అవి వృధానా అంటే వృధా కాదు. అవి వృధా కాదు, వాటి ఫలితాలు ఉన్నాయి. కానీ మరి ఎలాగా? ఇవన్నీ కూడా మనం చేసే పూజలు, హోమాలు, జపాలు, వ్రతాలు ఇవన్నీ కూడా కామకర్మలు. ఇవి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొస్తాయి. ఇది సత్యం. ఇది నేను చెప్పినది కాదు, సాక్షాత్ కృష్ణ పరమాత్మ బోధించినది భగవద్గీతలో. ఉత్తర గీతలో మళ్ళీ మళ్ళీ అర్జునుడికి బోధించినాడు. నువ్వు మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కష్టాల పాలయ్యి మళ్ళీ దుఃఖాలు, జన్మ అంటేనే కదా జన్మ, దుఃఖం, జరా దుఃఖం, అన్ని దుఃఖాలే కదా. మరి ఇన్ని దుఃఖాల పాలు కావాలనుకుంటే నువ్వు సకామ కర్మం చేయి. సకామ కర్మ అంటే మనం చేసే అన్ని రకాల భౌతికమైన అన్ని క్రియలన్నీ కూడా సకామ కర్మలే. సకామ కర్మలు నీకు మళ్ళీ జన్మ తెస్తాయి అని చెప్పాడు. ఒక నిష్కామ కర్మ ఒకటే. నిష్కామ కర్మ ఏది? నిష్కామ కర్మ ధ్యానం. అందుకే ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఏ సంకల్పము వద్దు, ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవద్దు, ఏ మంత్రము వద్దు, ఏ నామము వద్దు. నామం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే జపం అవుతుంది. ఒక మంత్రం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే జపం అవుతుంది. సాధారణంగా ఏం చెప్తారు? కృతయుగంలో ధ్యానము అవన్నీ
త్రేతాయుగంలో యజ్ఞాలు హోమాలు, ద్వాపరయుగంలో జపము విన్ని, అదే కలియుగంలో నామస్మరణ చాలు అని మనకు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారు. యుగాన్ని బట్టి ధర్మం మారుతుందా? మారతా. యుగాన్ని బట్టి భౌతిక ధర్మం మారుతుంది, కానీ ఆత్మధర్మం మారదు. అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎప్పటికీ మారదే ఆత్మధర్మం. యుగాన్ని బట్టి అంటే మనం మార్చుకున్నాం అంతే. అప్పుడు ధ్యానము యోగము, కృతయుగంలో ధ్యానము యోగము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో జపాలు విన్ని, ఈ కలియుగంలో కేవలం నువ్వు అవేమీ చేయకపోయినా చాలు, నామస్మరణ ఒకటే చాలు నీకు ముక్తినిస్తుంది అంటే అది అసత్యం. మనల్ని ఎలాగంటే తృప్తిపరచడానికంతే, కేవలం అలాగ తృప్తి పడదామంతే. నామస్మరణ చేస్తే మళ్ళీ నామం పొందుతావు. ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఏమీ చేయకుండా ఉండేవాడికన్నా కనీసం ఇదన్నా చేయడం కొంచెం మంచిదే, అంతే కదా. పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉండేవాడికన్నా కనీసం కాసేపైనా కూర్చొని ఓం నమః శివాయో లేదా శ్రీకృష్ణాయ నమః ఏదో అది కన్నా మేలు, గుడ్డి కన్నా మేలు అన్నట్టుగా. కానీ సకామమేది. నిష్కామం కావాలి అంటే ఏ నామస్మరణ కూడా లేదు. ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం అని చెప్తాడు ఉత్తర గీతలో. అంతా మహాశూన్యమే. నువ్వు శూన్యం కాకుండా ఏదన్నా ఉంది అంటే అది మళ్ళీ పునః మళ్ళీ వస్తుంది. మరి ఎలా అడుగుతాడు కృష్ణ పరమాత్మ? మరి అందరూ కృష్ణ పరమాత్మను అడుగుతాడు అర్జునుడు, మరి అందరూ ఇది చేయలేరు కదా, ఎలాగా స్వామి? మీరు చెప్పిన ఈ ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము, ఈ మార్గములోకి అందరూ రాలేరు కదా అన్నప్పుడు ఇది ఏమైనా కష్టం ఉన్నదా అని అడుగుతాడు. ఏమైనా కష్టం ఉన్నదా? హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని ఏ రూపము వద్దు, ఏ మంత్రము వద్దు, ఏ నామము వద్దు, నీ యొక్క ఊపిరిని గమనించు, నీలో ఊపిరిగా ఉన్న నన్ను గమనించు. ఇదేమైనా కష్టమా? భౌతికమైన విన్యాసం చేయమంటే కష్టము. అతి కష్టమైన ఆసనాలు వేయడానికి కూడా మనం సిద్ధమే. యోగా కేంద్రంలోకి వెళ్ళి అతి కష్టమైన ఆసనాలు వేయడానికి కూడా మనం సిద్ధమే. కానీ నిమ్మలంగా కూర్చొని మౌనంగా ఉండడం మాత్రం మన చేత కాదు. మౌనంగా ఉండడమే ధ్యానం, మౌనంగా ఉండడమే యోగం, మౌనంగా లేకపోవడమే భోగము రోగము. కనుక నేను మౌనంగా ఉండమన్నాడు, ఏమని చెప్పినాడా? ఆ ఒక్కటే మనకి చేత కాదు. మాట్లాడమంటే రోజులు గంటలు సంవత్సరాల కొద్దీ మాట్లాడుతూ ఉంటాం, అన్ని రకాల పనులు నానా రకాల యాగి చేస్తాం. కానీ మౌనంగా ఒక గంటసేపు కూర్చోబోయ్యా అంటే మాత్రం మన చేత కాదు, నా కష్టము ఉంటారు. ఏదా కష్టం? ఏమవుతుంది? ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏమాత్రం కష్టం కాదు ఇది, హాయిగా కూర్చొని చేయవచ్చు అని చెప్పాడు కదా. కనుక భౌతికమైన నువ్వు క్రియలు చేస్తూ ఉంటే నిన్ను మళ్ళీ భౌతికమైన స్థితికి తీసుకొస్తాయి. నువ్వు మళ్ళీ జన్మ పొందుతూనే ఉంటావు. ఎన్ని లక్షల సంవత్సరాలు సరే, ఎన్ని లక్షల జన్మలైనా మళ్ళీ నువ్వు పొందుతుంటావు. అలా వద్దు, నన్ను చేరుకోవాలి, నా స్థితికి రావాలి అంటే నేను చెప్పిన ఈ రెండవ మార్గం వదిలిపెట్టి మొదటి మార్గం ఏది? యోగ మార్గం. ఈ మొదటి మార్గాన్ని శుక్ర మార్గం అంటారు, అంటే నిష్కామ మార్గాన్ని శుక్ర మార్గం అంటారు. సంకల్పం పెట్టుకొని చేసేదాన్ని కృష్ణ మార్గము అంటారు. సంకల్పం లేకుండా చేస్తే శుక్ల మార్గము, సంకల్పం పెట్టుకొని చేస్తే కృష్ణ మార్గము. శుక్ల మార్గము నీకు మళ్ళీ జన్మని ఇవ్వదు, ఉత్తమ లోకాలలో హాయిగా నాతో ఉంటావు నువ్వు.
నువ్వు కృష్ణ మార్గం పొందినావనుకో నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావు. ఎంత దూరం వెళ్తావు అంటే అందుకోలేని స్థితికి ఉంటావు. ఎన్ని లక్షల యోనుల్లో మళ్ళీ మళ్ళీ పరిభ్రమిస్తూనే ఉంటావు. అందుకు ఫలితం ఉంది, ఇందుకు ఫలితం ఉంది. శుక్ల మార్గానికి ఫలితం ఉంది, కృష్ణ మార్గానికి ఫలితం ఉంది. శుక్ల మార్గంలో అయితే నన్ను చేరుకుంటావు, కృష్ణ మార్గం అయితే నాకు దూరం అవుతావు. కనుక నువ్వు నిర్ణయించుకో. శుక్లకృష్ణ గతి హేతే జగత శాశ్వతే మతి. చూడండి ఎంత బాగా చెప్పాడు. శుక్లకృష్ణగా గతి హేతే జగత శాశ్వతే మతి. ఏకయ అంటే మొదటిది, ఏకయ అంటే మొదటిది. ఏకయా యాచనా వృత్తిం అంటే మొదటిది నీకు మళ్ళీ రాకుండా చేస్తుంది. మొదటిది అంటే ఏమి? శుక్ల మార్గం. శుక్లకృష్ణ గతి హేతే జగత శాశ్వతే మతి. శాశ్వతమైన మార్గాలు రెండున్నాయి, రెండు శాశ్వతమైనవే. ఒకటి మళ్ళీ మళ్ళీ శాశ్వతంగా నీకు మళ్ళీ 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 రప్పిస్తుంది నిన్ను, దానికి ఇంక అంతం లేదు. రెండవ మార్గం అంతం లేదు. మొదటిది ఒక్కసారి చాలు, ఒక్క జన్మలో. చూడండి, మనకు అనేక జన్మల్లో నువ్వు పొంది కష్టపడుతూ ఉంటావా? ఒక్క జన్మలోనే ఈ శుక్ల మార్గం చేసి ఆ కష్టాల నుంచి దూరం అవుతావా? ఒక్క జన్మ చాలు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో మనము మానవ దేహం పొందినాము. ఇది గుర్తుపెట్టుకోండి ముందుగా. మనం మానవ దేహం పొందినాము అంటే మనం పాపాత్ములము కావు. ఎన్నో జన్మల్లో సత్కర్మ చేసుకొని ఉన్నాము. మరి ఈ అతి కష్టం మీద పొందిన ఈ దేహం మళ్ళీ మళ్ళీ రాదు. నా దేహం పునః శీఘ్రగతిన మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి వచ్చినప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలి. కనుక అర్జున, నేనిచ్చే సలహా ఏమి అంటే, రెండు మార్గాలు చెప్పాను. నేనిచ్చే సలహా ఏమి అంటే మొదటి మార్గాన్ని అనుసరించు. సలహా మాత్రమే, షరతు కాదు, కండిషన్ పెట్టలేదు. తప్పనిసరిగా నువ్వు మొదటి మార్గం దగ్గర నేను చెప్పింది చెయ్యి అని మనం పిల్లల్ని మనము దండిస్తూ ఉంటాము కదా. కానీ కృష్ణ పరమాత్మ దండించలేదు. శుక్లకృష్ణే గతి హేతే జగదగా శాస్త్రే మతి. ఏకయా యాచనా వృత్తిం అన్యయా ప్రవృత్తిం అంటే రెండవది ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ తెప్పిస్తుంది. కనుక నీకు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే కామకర్మంలోకి వెళ్ళు. మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే కామకర్మలు చెయ్యి. నన్నే చేరుకోవాలనుకుంటే నిష్కామకర్మ యోగం చెయ్యి. నిర్ణయించుకో. మరి మనం చేయలేకుండా ఉన్నాం, అవునా? ఇక్కడ గమనించండి. మనము కామకర్మలు చేయలేకుండా ఉన్నారా? అన్నీ చేస్తున్నారు. యజ్ఞము, యాగము, అన్నిటికి హోమం, అన్నిటికి పోతున్నారు, అన్ని గుళ్ళకి పోతున్నారు. నిన్న మనకు మాఘమాసం వెంకటేశ్వర స్వామికి ఎంతమంది వెళ్ళింటారో, ఎంతమంది కోరికలు కోరుకోయింటారో, అవునా? ఊరినే పోరు, గుడికి ఊరినే పోతామా? ఏదో ఒక బరువు మోసుకొని పోతాం. మరి వాళ్లకు ఎలాగా? ఎంత కృష్ణ పరమాత్మ నిష్కామ కర్మయోగం చెయ్యి,
కామకర్మలు వదిలిపెట్టు అని చెప్పినా మనము వాటిని వదులుకోకుండా ఉన్నాం. మరి అటువంటి వాళ్ళకి ఎలాగా అని అడిగినప్పుడు పరమాత్ముడు చెప్తాడు, ఏంటి, ఒకవేళ నువ్వు అవి చేసినా కూడా వాటి ఫలితం మాత్రం ఆశించద్దు. వాటి ఫలితం మాత్రం ఆశించద్దు. చెయ్యి, పూజలు చెయ్యి, హోమం చెయ్యి, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, జపం చెయ్యి, తపం చెయ్యి, అన్నీ చెయ్యి. కానీ వాటి మీద వచ్చే ఫలితం మాత్రం వదిలేసేయి. అలా వదులుతున్నాము మనము. ఇంకెందుకు చేసేది? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత హోమం చేసి ఇంత చేసి ఏ ఫలితం లేకోకుండా వదిలేయమంటావా? వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అచ్చేతి తత్సర్వం విదిత్వా. చూడండి, అచ్చేతి తత్సర్వం విదిత్వా యోగి పరముపైతి చాద్యం. వేద పఠనం వల్ల కానీ, వేద అధ్యయనం వల్ల కానీ, వేద శ్రవణం వల్ల కానీ మనకు మహాప్రభులు చెప్తూ ఉంటారు, నువ్వు వేదం పలకలేకపోయినా కనీసం వేద శ్రవణం విన్నా చాలు నీకు మంచిదే. దీనికి ముందు ఒక సంకల్పం చెప్పింటారు, అందరితోనూ పలికిస్తారు. అవునా? ఒక సంకల్పం ఏమిటి? అన్ని రకాల మనకు కోరికలు తీరాలని చెప్పేసి పలికేస్తున్నాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ. వేద అధ్యయనం వల్ల కానీ, వేద శ్రవణం వల్ల కానీ, యజ్ఞం వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, దానం వల్ల కానీ వచ్చిన పుణ్య ఫలముని నాకు వద్దు, నీ వదిలేసావనికి నువ్వు నన్ను చేరుకుంటావు. అంతే, నిష్కారణమే కదా. ఇంకా చూసారా, ముందు వద్దు అని చెప్పినాడు, చేయకుండా ఉండడమే మేలు. 2 మార్గాలు చెప్పాను, నిష్కామ మార్గము, సకామ మార్గము. నువ్వు సకామ మార్గం చేస్తే మళ్ళీ జన్మ తీసుకుంటావు, నిష్కామ యోగం చేస్తే మళ్ళీ జన్మ ఉండదు. ఒకవేళ ఆ కామ మార్గం అంటే సంకల్పం పెట్టి కామ మార్గం నేను చేయలేను అనుకున్నావా, చెయ్యి, కానీ ఫలితం మాత్రము నువ్వు వదులుకో. అటువంటి వాడు కూడా యోగినేనంట. వాడు ఈ యోగం చేయకపోయినా పర్వాలేదు. ఇంతకన్నా ఎవరు చెప్తారు చెప్పండి? నువ్వు గంటలు ధ్యానం చేయకపోయినక్కర్లేదు, ప్రాణాయామం చేయనక్కర్లేదు, ప్రాణాయామము అత్యుత్తమమైన ప్రాణాయామము చేయనక్కర్లేదు, గంటల కొద్దీ ధ్యానము చేయనక్కర్లేదు. నీవు పుణ్యము అంటే మహాపండితుల చేత పుణ్య మార్గము, పుణ్యకర్మము, ఈ పని చేస్తే పుణ్యము, అది చేస్తే పాపము, పుణ్యము ఏమని చెప్పింటారు. అవన్నీ చేసి ఆ ఫలితం ఆశించకుండా ఉంటే చాలు, నువ్వు యోగివే. మరి ఇంతటి సులభంగా ఎవరన్నా చెప్పగలరా? ఒక శ్రీకృష్ణ పరమాత్మ తప్ప. మనం మాత్రము ప్రతిదానికి ఫలితం కోరుకుంటున్నాము. ఒక కార్యం చేయడానికి ముందే పురోహితులనే వాళ్ళు మనతో సంకల్పం చెప్పిస్తారు కదా. ఆ సంకల్పంలో ఏముంటుంది? చాంతాడంత కోరికలు ఉంటాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, మొత్తము అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మీకు పుణ్యలోకాలు పోతారు. అసలు నువ్వు పోవు ఫస్ట్, అది చేసేవాడు పోడు. ఇంక 7 తరాలు అడితే ఎట్లా పోతాయి? ఎందుకంటే నీవు కోరిక పెట్టుకొని చేస్తున్నావు. ఆ ఫలితం వదిలేసేయి. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం. చూడండి, ఇంత స్పష్టంగా చెప్పాడు. వీటి వల్ల వచ్చిన పుణ్యఫలమంతా కూడా ప్రతిష్టం అంటే వచ్చిండేది. రాదు అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అచ్చేతి తత్సర్వం విదిత్వా. వీటి వల్ల వచ్చిన అంతా కూడా
యోగి అన్నవాడు వదిలిపెట్టేస్తాడు. యోగి పరముపైతి చాద్యం. మరి ఎవడైతే ఫలితాన్ని వదిలేస్తాడో వాడు యోగి. ఫలితాన్ని కోరుకున్నవాడు భోగి రోగి. ఇప్పుడు చెప్పండి, భోగులమా రోగులమా యోగులమా? ఫలితాన్ని ఆశిస్తున్నారా వదిలేస్తున్నారా? నిజం చెప్పండి. అంటే అంటే భోగిగా ఉన్నారు, రోగిగా ఉన్నారు, యోగిగా ఉన్నారనే. పూర్తి వదిలిపెడితేనే యోగత్వం, పూర్తి వదిలేస్తేనే యోగి. కొంచెం వదిలేసి కొంచెం పట్టుకుంటే వాడి భోగే. అవునా? ఇంత అమృతం ఉంది, ఒక చుక్కే కదా విషయం అనుకుంటే, ఇంత అమృతం ఉంది, ఒక అండ అంత అమృతం ఉంది, దాంట్లో ఒక చుక్క విషయం ఏం చేస్తుంది వేస్ట్ చూడు ఏమవుతుందో. మొత్తం అమృతం అంతా ఏమవుతుంది? విషయం అయిపోతుంది. అలాగే సగము యోగంలో ఉన్నాము, సగము నిష్కామంలో ఉన్నాము, సగము కామ సంకల్పంలో ఉన్నాము అంటే ఈ నిష్కామం కూడా కామంలోకి వచ్చేస్తుంది. అది దీనిలోకి రాదు, ఇది లాక్కునేస్తుంది. చూసారా? కామకర్మ యోగం అన్నదానికి ఎంతటి పవర్ ఉందంటే